గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో కమెంట్లో చెప్పండి. మన ఇంట్లో వచ్చేసి వేడివేడిగా పెసరట్లు చేసుకుంటున్నాము. ఇవి రుచికి భలే ఉంటాయండి. చేసే విధానాన్ని బట్టి ఈ రుచి మారిపోతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచిది. వారానికి ఒక్కసారైనా ఇలాంటి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఫ్రెండ్స్, లాస్ట్ 20 డేస్ నుంచి యూట్యూబ్లో నేను ఎలాంటి వీడియోస్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు రెండో ఐడికి కూడా సర్జరీ జరిగింది. జనవరి మంత్లో ఒక ఐకి సర్జరీ చేయించుకున్నాను. అదే ప్రాబ్లం రెండో ఐలో కూడా రావడం వల్ల సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. నేను ఎక్కడ సర్జరీ చేయించుకున్నాను, ఆ సర్జరీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది అనేది ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మనం ఇప్పుడు పెసరట్టు బ్యాటర్ తయారు చేసుకోవడానికి ఒక గ్లాసు పెసరపప్పు, అదే గ్లాస్తో 4 వంతు బియ్యము, 4 వంతు మినపప్పు నానపెట్టేసుకోవాలి. 4 అవర్స్ నానపెట్టుకోవాలండి. మనం ఇది మిక్సీ పట్టేసుకునేటప్పుడు ఒక 2 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లము చిన్న చిన్న ముక్కలో కట్ చేసుకొని ఒకేసారి మిక్సీ పట్టేసుకోండి. మనము పెసరట్లు చేసుకునేటప్పుడు మేజర్గా చేసే మిస్టేక్ ఏంటంటే వీటిని సరిగా కాల్చుకోకపోవడం వల్ల మనకి పచ్చివాసన అనేది వచ్చి ఆ రుచి అనేది కంప్లీట్గా పోతుందండి. నా సజెషన్ ఏంటంటే మీరు అట్టు వేసుకున్న తర్వాత కంపల్సరీగా లిడ్ అనేది దాని మీద పెట్టండి. అప్పుడు మనకి అట్లనేవి బాగా కాలి యాదరాస అనేది రాకుండా ఉంటాయి. మనం ఇప్పుడు ఈ పెసరట్ని రెండో వైపు కాల్చుకునేటప్పుడు కూడా కంపల్సరీగా ఈ లిడ్ అనేది పెట్టండి. అప్పుడే మనకి పెసరట్లు అనేవి దోరగా కాలుతాయి. ఫ్రెండ్స్, వీటిని అల్లం చట్నీతో కానీ లేదంటే ఎర్రకారంతో కానీ తింటే రుచిగా భలే ఉంటాయండి. మేమైతే ఈ బ్రేక్ఫాస్ట్ ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు నా సర్జరీ గురించి డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్. యాక్చువల్గా వచ్చేసి నాకు జనవరి మంత్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఐ చెకప్కి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం ఉందనేది చెప్పారండి. ఇనిషియల్గా వాళ్ళు వచ్చేసి చెన్నై హాస్పిటల్ని సజెస్ట్ చేశారు. నేను కూడా వాళ్ళు చెప్పారనేసి చెన్నై హాస్పిటల్కి వెళ్ళాను. చాలామంది చెన్నై అనేది ఇట్ ఈస్ ద బెస్ట్ ఫర్ మెడికల్ ఫెసిలిటీస్ అని చెప్తూ ఉంటారు. కానీ నా ఎక్స్పీరియన్స్ ఏమో సరిగా అనిపించలేదండి. అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అసలు కస్టమర్ని అటెండ్ అవ్వడానికి కూడా వాళ్ళకి టైం లేదు, మనతో మాట్లాడడానికి కూడా వాళ్ళకి టైం లేదు. నేను వచ్చేసి డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్లో చూయించుకున్నాను. చెన్నై వెళ్ళినప్పుడు ఏంటంటే నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశానండి. కనీసము వాళ్ళు పేషెంట్స్కి కావాల్సిన మినిమం సజెషన్స్ ఇవ్వలేకపోయారు. అదేవిధంగా సర్జరీ కూడా నాకు సరిగ్గా చేయలేదనిపించిందండి. ఎందుకంటే నాకు 15 రోజుల క్రితం చేసిన లెఫ్ట్ ఐ కన్నా 2 నెలల క్రితం చేసిన రైట్ ఐ అనేది పెయిన్ అనేది ఎక్కువ వస్తూ ఉంది. ఇంకొక విషయం, నాకు చెన్నైలో సర్జరీ చేసినప్పుడు వచ్చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా సరిగా డీటెయిల్స్ ఎంటర్ చేయలేదండి. అప్పుడు మనము సర్జరీ చేయించుకొని ఉంటాం కాబట్టి అక్కడికి వెళ్ళి చూసుకునేంత టైం ఉండదు. వాళ్ళే జాగ్రత్తగా చేయాలి, కానీ అది కూడా వాళ్ళు హెల్ప్ చేయలేదు. నేను అప్రాక్సిమేట్గా 1,25,000 నేను పే చేశాను. ఇన్సూరెన్స్ ఉండి కూడా నేను అంత పే చేయాల్సి వచ్చింది. ఈసారి సెకండ్ ఐకి మాత్రం నాకు చాలామంది బెంగళూరు డాక్టర్ అగర్వాల్కి వెళ్ళమని చెప్పారు, ఇందిరానగర్ బ్రాంచ్కి. ఫ్రెండ్స్, నేను చెప్తున్నానని కాదు, సర్వీస్ పరంగా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాంచ్ ఫర్ ఐ ఇష్యూస్. నాకైతే చాలా బాగా అనిపించిందండి. సంజన అనే డాక్టర్ మేడం నాకు సర్జరీ చేశారు. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ అమౌంట్ వచ్చిందండి. మీరు ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటే కంపల్సరీగా ఇందిరానగర్ బ్రాంచ్కి వెళ్ళండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్.